ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళతారా? కేంద్ర మంత్రి పదవి చేపడతారా? ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరిస్తారా? పొలిటికల్ సర్కిల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ సర్కిల్లో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు ప్రమోట్ అవుతుండటంతో సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. కేంద్ర కేబినెట్లో ప్రవేశించనున్నారు. అదే సమయంలో ఆయన కుమారుడు బీహార్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కానున్నారు. అయితే బీహార్లో జేడీయూ కంటే బీజేపీకే సంఖ్యాబలం ఎక్కువ. పైగా జేడీయూ బలోపేతానికి తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం నితీష్ ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. నితీష్ నేతృత్వంలో జేడీయూ సైతం ప్రధాన భాగస్వామిగా ఉంది. అయితే బీహార్లో జేడీయూ బలం తగ్గుతోంది. కేవలం నితీష్ చరిష్మాపైనే ఆ పార్టీ ఆధారపడి ఉంది. ఆ పార్టీ బీహార్ రాజకీయాల్లో నిలబడాలంటే, బలపడాలి అంటే నితీష్ కుమార్ కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఈ నిర్ణయం అనివార్యంగా తెలుస్తోంది. నితీష్ కేంద్ర కేబినెట్లో రైల్వే శాఖ మంత్రి పదవిలో ఉండి కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎంగా ఉంటే జేడీయూ పుంజుకుంటుందన్న సర్వేలు తేల్చుతున్నాయి. అందుకే నితీష్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్న చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర కేబినెట్లో చేరడమే కాకుండా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు వ్యవహరిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున నడుస్తోంది. ఢిల్లీ సర్కిల్లో సైతం ఇదే హాట్ టాపిక్ అయింది. కానీ ఎన్డీఏ కన్వీనర్ వరకు ఓకే, కానీ ఏపీ రాజకీయాల నుంచి చంద్రబాబు వెళ్లే అవకాశం లేదు. ప్రస్తుతం రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఆపై అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2014 నుంచి 19తో పోల్చుకుంటే ప్రస్తుతం కేంద్ర సహకారం పుష్కలంగా ఉంది. ఈ సమయంలో మాత్రం చంద్రబాబు ఆ సాహసం చెయ్యరు.